చూసిన వాళ్ళకైతే అన్నీ తెలుస్తాయి, కానీ ఎవరైనా చూడకపోతే కనుక ఇది ఈ మధ్య రోజుల్లో బాగా ట్రెండింగ్లోకి వచ్చిన టాపిక్ కాస్టింగ్ కౌచ్ అని మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో. మీ టూ అనే కాన్సెప్ట్, దాని మీద పెద్ద పెద్ద ఉద్యమాలు కూడా సినిమా ఇండస్ట్రీలో జరిగాయి, దక్షిణాదిలో కానీ అండ్ నార్త్లో కూడా. ఈ కంటెంట్ని, ఆ ఆస్పెక్ట్ని ఆయన 98లోనే సినిమాలో హ్యాండిల్ చేసిన ఒక గొప్ప వాడికల్, ఒక చాలా డిఫరెంట్ మైండ్ సెట్, డిఫరెంట్ థింకింగ్ ఉన్న హీరో కాబట్టే ఆయన ఫస్ట్ పిక్చర్తోనే మంచి సక్సెస్లోకి వెళ్ళగలిగారు. ఇందాక మనం చూసిన డైలాగ్ అతనికి కూడా వర్తిస్తుంది. ఈ వాడి స్పీడ్ చూస్తుంటే వీడు ఇంకో సుభాష్ చంద్రబోస్, అది ఆయన ఉపేంద్ర గారే ఆ క్యారెక్టర్, ఆ డైలాగ్ ఆయన గురించి రాసిందే. అంచేత ఆ సినిమా తర్వాత ఆయన ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు, అండ్ మా ఫార్వర్డ్ మార్చే కానీ ఆయనకి ఎప్పుడు స్టాపేజ్ అన్నది తెలియలేదు. అలాంటి ఇప్పుడు ఉపేంద్ర గారిని ఆ సినిమా నిర్మాణం, ఆ సినిమా చేసినప్పుడు ముచ్చట్లు ఏమైనా గుర్తున్నవో చెప్పమని చెప్పి సభాముఖంగా నేను అడుగుతున్నాను. మీడియా మిత్రులందరికీ మరియు ఉపేంద్ర గారి అభిమానులందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఇప్పుడు నేను ఒక్కటే చెప్పాలి, ఈ సినిమా నాకు ఎప్పటి నుంచో నాకు అభిమానమైన సినిమా ఇది. ఈ సినిమాను ఇంతకుముందు నేను ప్రభాస్ గారి ఛత్రపతి, యోగి అవన్నీ రిలీజ్ చేసిన నేను. ఈరోజు ఈ సినిమా నా మైండ్లో ఎక్కడి నుంచి ఉందంటే, ఈ సినిమా కోసం నేను ఎక్కడెక్కడో వెతికి దీని రీల్ ఎక్కడుంది, ఇది ఎక్కడుంది, ఏం చేయాలని వెతుక్కుంటూ ఉంటే ఈ సినిమా రీల్ నాకు బెంగళూరులో దొరికింది. ఈ సినిమా చేస్తానే కానీ నిజంగా ఉపేంద్ర గారంత దేవుడు, గాడ్ ఈజ్ గ్రేట్ గా గాడ్ ఒక్క మాట ఇంటికి వెళ్ళి అడగగానే నేను వస్తున్నా, మిమ్మల్ని కలుస్తున్నా అన్నాడు. నిజంగా సార్ మీకు ధన్యవాదాలు. ఈ సినిమా నేను చేయడానికి మీరు నాకు ఇంత ఇస్తారని అసలు ఇంకా నేను ఈ డ్రీమ్ అనుకుంటున్నా, కల్లాగా అనుకుంటున్నా. నాకు మీ యొక్క ప్రోద్బలం అనేది నా జీవితంలో నేను మర్చిపోను సార్. నేను మీ అభిమాని, నిజంగా మీ అభిమానిని. ఈ సినిమాకి ఇంకా అభిమాని సార్. నేను అప్పటి నుంచి ఆ సినిమా, మీ సినిమాలను వరుసగా చూస్తుండేవాడిని. కానీ అప్పటి జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్ అది కూడా ఎందుకంటే, నా చిన్న కొడుకు చందు సార్, వాడు అన్నాడు, డాడీ నువ్వు ఏ సినిమా రిలీజ్ చేయి. వాడు ఇప్పుడు జస్ట్ 22 ఇయర్స్ సార్. ఎందుకు రావాలనుకోండి, మా ఆఫీస్లో మొత్తము ఏ సినిమా అడుగుతున్నా డాడీ అంటే, అప్పుడే సార్ నేను ఆ సినిమా ఖచ్చితంగా ఇంకా చేయాలి నేను అని చెప్పి దాన్ని వెతకడం ప్రారంభించింది సార్. అంటే 26 సంవత్సరాల క్రితం ఓడియన్ 70mm 175 రోజులు ఆడింది సార్ ఈ సినిమా హైదరాబాద్ తెలుగులో. అదే సినిమా నేను రిలీజ్ చేయడానికి ఈరోజు కనీసం ఇక్కడ ఉన్న పిల్లలంతా 25-26 పిల్లలకి వీళ్ళకి తెలియదు బిగ్ స్క్రీన్లో చూసిన ఈ సినిమాను. ఒక్కసారి బిగ్ స్క్రీన్లో సుదర్శన్ దేవి 70mm ఆల్ థియేటర్స్లలో, మెయిన్ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఒక్కసారి చూడండి. దీన్ని మేము చాలా కష్టపడి 4Kలో తీసుకొచ్చినాము, అంతా చేసి చాలా నీట్గా చేసినాము. మీరందరూ ఉపేందర్ గారు అభిమానులంతా, ఇక్కడున్న కన్నడిగులు కానీ, తెలుగు ఆంధ్ర తెలంగాణలో ఈ నెల 21 రిలీజ్ అవుతుంది. మీరందరూ ప్రతి ఒక్క యువత ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. ఎందుకు చూడాలో మీరు చూసినాక మీకు తెలుసు. ఇది నిజంగా గాడ్ ఇచ్చిన గిఫ్ట్ నాకు ఇప్పుడు నిజంగా గాడ్ నాకు ఉపేంద్ర గారు. ఒక్క మాట అడిగిన, గతం నేను వస్తున్నా అన్నారు. నాకు ఇవాళ ఇక్కడ ఇంత ప్రోత్సాహం ఇచ్చినందుకు వారికి మరీ 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 తల వచ్చి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ ఉపేందర్ గారు. ఇప్పుడు సైదులు పత్రిక మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మేము సినిమా నాకు తెలియదు అసలు, వాసన ఫస్ట్ టైం ఇది. నేను యూనివర్సిటీ స్టూడెంట్ను. అన్న లింగన్న ఉండి ఈ సినిమా బాగుంటుంది తమ్మి, ఇద్దరం కలిసి చేద్దామంటే ఇద్దరం కలిసి బెంగళూరుకు పోయినాము. బెంగళూరు పోతే ఆ రోజు సార్ కలగలేదు. అయితే మళ్ళీ మేము సాయంత్రానికి పోయేసరికల్లా అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ మళ్ళీ ఫోన్ చేసి మాకు ప్రత్యేకంగా మాట్లాడిపించి, సార్ మేము పోగానే మళ్ళీ మార్నింగ్ ఇంటికి వచ్చేసరికల్లా మాకు స్పెషల్గా రిసీవ్ చేసుకుని 1 గంట సేపు మాతో మాట్లాడి ఒక బయట ఇచ్చి మాకు ప్రోత్సహించి, మీకు సినిమా బాగా ఆడుతుంది, మీరు వెళ్ళండి, మీకు ఖచ్చితంగా మీకోసం ఇక్కడికి వస్తాను అని చెప్పేసి ఆ మాట మీదగానే ఈరోజు మీరు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీరు నిజంగా కూడా గాడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా అంటే